హే యానిమే లవర్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. ఫైనల్గా మనం ఎంతగానో ఎదురు చూస్తున్న రైజింగ్ ఆఫ్ ద షీల్డ్ హీరో యానిమే సీజన్ 4 రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ట్రస్ట్ మీ, ఈ సీజన్ చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. సో దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే మనం ఈ వీడియోలో సీజన్ 4 రిలీజ్ డేట్, స్టోరీ ఎక్స్పెక్టేషన్స్, అలాగే ఈ సీజన్లో ఇంట్రడ్యూస్ అవ్వబోయే న్యూ క్యారెక్టర్స్ గురించి అండ్ వీలైతే ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ యానిమేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలామంది వీడియోస్ని పూర్తిగా చూడట్లేదు. ప్లీజ్ గైస్, వీడియోని కంప్లీట్గా చూడండి. మీరు వీడియోని కంప్లీట్గా చూస్తేనే మన ఛానల్ యొక్క వాచింగ్ అవర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు వీడియోస్ని షేర్ చేస్తేనే మన ఛానల్ యొక్క రీచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మనం అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. రైజింగ్ ఆఫ్ ద షీల్డ్ హీరో యానిమే సీజన్ 4 రిలీజ్ డేట్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ ఈ సీజన్ వచ్చేసరికి జూలై 2025లో మన అందరికీ అందుబాటులోకి రాబోతుంది. అయితే ఎగ్జాక్ట్ డేట్ రిలీజ్ అవ్వడానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. బట్ ప్రొడక్షన్ స్పీడ్ ఫాస్ట్గానే ఉంది కాబట్టి ఎక్కువ డిలే కూడా అవ్వకపోవచ్చు. అండ్ ఈ సీజన్ ఫ్యాన్స్ అందరి ఎక్స్పెక్టేషన్స్ని ఎక్సీడ్ చేయడం ఖాయం. ఎందుకంటే సీజన్ 3 ఎండింగ్ చాలా ఇంట్రెస్టింగ్ నోట్ దగ్గర ఆగింది. సో నెక్స్ట్ జర్నీ ఎలా ఉండబోతుంది అనే ఎగ్జైట్మెంట్ ఫ్యాన్స్ అందరిలో పీక్ లెవెల్లో ఉంది. ముందుగా మనం సీజన్ 3 ఎండింగ్లో ఏం జరిగిందో ఒక క్విక్ రీక్యాప్ చేసుకుందాం. నాఫూమి, రాఫ్టాలియా అండ్ ఫీలో ఒక డేంజరస్ సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అయ్యాక వాళ్ళ పాత ఎనిమీస్తో కన్ఫ్రంటేషన్ ఫేస్ చేస్తారు. అయితే సీజన్ 3 ఎండింగ్లో రాఫ్టాలియా రాయల్ లీనియేజ్ రివీల్ అవడంతో స్టోరీలో చాలా ట్విస్ట్స్ వచ్చాయి. ఈ కాన్ఫ్లిక్ట్స్తోనే సీజన్ 3 ఎండ్ అయిపోయింది. అండ్ సీజన్ 4లో నాఫూమి యొక్క జర్నీ ఇంకా డేంజరస్గా అండ్ ఇంకా ఇంటెన్స్గా అయితే ఉండబోతుంది. సీజన్ 4లో నాఫూమి ఒక కంప్లీట్ న్యూ ఛాలెంజ్ని అయితే ఫేస్ చేయబోతున్నాడు. అండ్ ఈ సీజన్లో మనం న్యూ విలన్స్ అండ్ మోర్ ఇంటెన్స్ బ్యాటిల్స్ని కూడా చూడబోతున్నాం. అండ్ డేంజరస్ ఎనిమీస్ వల్ల మన హీరో స్ట్రగుల్స్ ఇంకా ఇంక్రీజ్ అవబోతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఈ సీజన్లో మనం నాఫూమి క్యారెక్టరైజేషన్ అండ్ పవర్స్ కూడా చాలా బాగా డెవలప్ అవడం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సీజన్లో రాఫ్టాలియా థ్రోన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేక హీరో డ్యూటీని కంటిన్యూ చేస్తుందా అనే విషయం కూడా రివీల్ అవ్వబోతుంది. అండ్ ఈ సీజన్లో మన ఫీలోకి కూడా ఒక బెస్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ని ఇవ్వబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ ఇక ఈ సీజన్లో ఇంట్రడ్యూస్ అవ్వబోయే న్యూ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి 2 క్యారెక్టర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళే వెర్నర్ అండ్ జెరాలిస్. అయితే వీళ్ళు మన హీరో టీమ్కి ఎలైసా లేక ఎనిమీసా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మనం యానిమే చూసి తెలుసుకోవాల్సిందే. అండ్ ఈ యానిమే యొక్క ప్రొడక్షన్ అండ్ యానిమేషన్ క్వాలిటీ విషయానికి వస్తే ఈ సీజన్ని కినేమా సిట్రస్ స్టూడియో వాళ్ళు అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ డిఆర్ మూవీ వాళ్ళు యానిమేషన్ సపోర్ట్ అయితే ఇవ్వబోతున్నారు. మనం సీజన్ 3 చూసుకుంటే యానిమేషన్ క్వాలిటీ ఫ్యాన్స్ అందరినీ డిసప్పాయింట్ చేసింది అండ్ చాలా క్రిటిసిజంని అయితే ఫేస్ చేసింది. సో అందుకే స్టూడియో వాళ్ళు సీజన్ 4ని ఎలాగైనా సరే ఒక మంచి యానిమేషన్ క్వాలిటీతో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి చూద్దాం ఈ సీజన్ ఎలా ఉండబోతుందో. అండ్ మనం రీసెంట్గా చూసుకుంటే స్టూడియో వాళ్ళు ఒక న్యూ విజువల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. అండ్ అందులో నాఫూమి థ్రోన్ మీద సీరియస్గా కూర్చొని ఉంటాడు. అండ్ క్యాప్షన్లో రివర్డ్ ఎట్ వియరీ అని మెన్షన్ చేస్తూ ఉంటుంది. దాని అర్థం వచ్చేసరికి నాఫూమికి ఈ జర్నీ చాలా స్ట్రెస్ఫుల్గా అండ్ డేంజరస్గా ఉండబోతుందని అర్థం. అండ్ ఇక ఈ సీజన్ 4 వచ్చేసరికి క్రంచీ రోల్లో అయితే అవైలబుల్గా ఉండబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి అఫీషియల్ స్ట్రీమింగ్ సోర్సెస్ని మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే అది క్రియేటర్స్కి ఒక మంచి సపోర్ట్గా అయితే ఉంటుంది. అండ్ ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఈ యానిమే యొక్క 4th సీజన్ అనౌన్స్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో చాలా థియరీస్ అయితే వచ్చాయి. లైక్ నాఫూమి ఈ సీజన్లో న్యూ ఎబిలిటీస్ని అన్లాక్ చేస్తాడా, అండ్ రాఫ్టాలియా అండ్ హీలోకి యూనిక్ పవర్ అప్స్ వస్తాయా, ఇలాంటి డౌట్స్ చాలా మందికి అయితే వచ్చాయి. సో వీటి మీద మీకు ఒక క్లారిటీ కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ సీజన్ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.